ఓకే. సో లాస్ట్ సెషన్‌లో హెడ్రా అండ్ హెడ్రాని ఎట్లా వాడాలి అంటే హెడ్రాకి ఈక్వివలెంట్ టూల్స్ లాట్ ఆఫ్ టూల్స్ కూడా మనము డిస్కస్ చేసాం. బట్ ఈ టూల్స్ అన్నీ ఎక్కడ ఉంటాయి జనరల్‌గా? సో మీరు చూస్తే లైక్ డిఫరెంట్ టూల్స్ కదా! ఈ డిఫరెంట్ టూల్స్ ఐ వాంట్ టు సీ ఆల్ టూల్స్ ఇన్ వన్ ప్లేస్. సో జనరల్‌గా రిపాజిటరీ అనొచ్చు. లేకుంటే మార్కెట్స్ స్పేస్ అనొచ్చు. సో జనరల్గా రిపాజిటరీ అంటాం. ఐ కెనాట్ హియర్ యువర్ వాయిస్. సో నా వాయిస్ వినిపిస్తుందా అండి అందరికీ? ఒకసారి టెక్స్ట్ చేయరు. వాయిస్ ఈస్ క్లియర్ కదా? ఆడిబుల్. ఓకే. సో దెర్ ఆర్ టూ థింగ్స్. ఓకే. ఒకటి కన్ఫ్యూజన్ ఏంటంటే జనరల్కి మామూలుగా ఏఐ టూల్స్ ఉన్న ప్లేస్ వేరు ఉంటుంది. ఈ ఏఐ మోడల్స్ ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్ కానీ ఆ రిపాజిటరీ కానీ వేరే ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫీచర్ టూల్స్ అని ఫీచర్ టూల్స్ ఐఓ. సో ఈ ఫీచర్ టూల్స్ ఏంటంటే కంప్లీట్గా మార్కెట్లో ఉన్న ఏఐ టూల్స్ అన్నీ మీరు ఈ ఫీచర్ టూల్స్ అనే ఆప్షన్లో అంటే ఈ వెబ్సైట్లో చూడొచ్చు. ఎదర్ ఇట్ కెన్ బి ఏ చాట్ జీపీటీ, ఇట్ కెన్ బి ఏ హెడ్రా, ఇట్ కెన్ బి ఏ గామా, ఎనీ నేమ్. మీరు ఒక ఏఐ టూల్ ఉంది అంటే మోస్ట్లీ ఆల్ టూల్స్ ఈ ఫీచర్ టూల్స్ డాట్ ఐవోలో ఉంటుంది. సో మీకు స్పెసిఫిక్గా ఒక్కొక్క దాని గురించి నేను ఒక టూల్ని సెర్చ్ చేయాలి అనుకున్నప్పుడు ఇది చాలా హెల్ప్ఫుల్ అనమాట ఈ వెబ్సైట్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఓన్లీ చార్ట్ రిలేటెడ్గా కావాలి. సో జస్ట్ ఇక్కడ చార్ట్ పైన క్లిక్ చేస్తే సో సి ఫస్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి మీరు. దెర్ ఆర్ 3461 టోటల్ టూల్స్. సో ఇంకా చాలా ఉన్నాయి. బట్ ఈ ఫీచర్ టూల్స్లో ఓన్లీ చాలా ఫేమస్ ఉన్న టూల్స్ మాత్రమే ఉన్నాయి అవైలబుల్. సో ఆల్మోస్ట్ ఈ 3400 టూల్స్ అనేది మేబీ రెగ్యులర్గా యూస్ చేసే టూల్స్ కావచ్చు ఆర్ ఫేమస్ టూల్స్ కావచ్చు. అదర్ దాన్ దిస్ ఇంకా చాలా టూల్స్ కూడా ఉన్నాయి. బట్ ఈ 3461 టూల్స్లో ఓన్లీ నేను ఫర్ ఎగ్జాంపుల్ చార్ట్ రిలేటెడ్ టూల్స్ మాత్రమే చూడాలి. సో చార్ట్ రిలేటెడ్ టూల్స్ మాత్రమే చూడాలి అనుకున్నప్పుడు ఇక్కడ చార్ట్ పైన క్లిక్ చేశారనుకోండి. సి చార్ట్ పైన క్లిక్ చేస్తే దీంట్లో 285 టూల్స్ మీకు చార్ట్ రిలేటెడ్ ఉన్నాయి. అంటే లైక్ మేబీ చార్ట్ జీపీటీ కావచ్చు. ఇట్లాంటివి డిఫరెంట్ డిఫరెంట్ చార్టింగ్ టూల్స్ యూ కెన్ సి. చార్ట్ రిలేటెడ్ అంటే టెక్స్ట్ బేస్డ్ టూల్స్ అని మీనింగ్. సో ఇవన్నీ టెక్స్ట్ బేస్డ్ టూల్స్. సి ఎన్ని టూల్స్ ఉన్నాయి కదా. సి డీప్ సీక్ V3 ఆల్సో టెక్స్ట్ బేస్డ్. మనం ఇది డిస్కస్ చేసాం. సో అరౌండ్ 200+ టూల్స్ ఉన్నాయి అలాంటివి. ఒకటి కాదు. దీంట్లో మీరు మళ్ళీ ఫ్రీ వర్షన్స్ ఏమున్నాయి, పెయిడ్ ఏమున్నాయి అనేది కూడా చెక్ చేయొచ్చు. ఎట్లా? ఇక్కడ ఆప్షన్ ఉంది ఫ్రీ. ఫ్రీ పైన క్లిక్ చేస్తే 49 టూల్స్ ఫ్రీ ఉన్నాయి. దేని బేస్ చేసుకొని? చార్ట్ బేస్ చేసుకొని. సో ఇప్పుడు ఇక్కడ చెక్ చేయండి. సో డీప్ సీక్ ఫ్రీ అంట, మెటా ఏఐ ఫ్రీ, గ్రోక్ ఫ్రీ. సి డిఫరెంట్ టూల్స్. సో ఈ ఒక్క వెబ్సైట్ మీ దగ్గర మీకు ఐడియా ఉంటే ప్రతి టూల్ని మీరు వన్ బై వన్ చెక్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు చార్ట్ బేస్ కాదు, ఓన్లీ జనరేటివ్ కోడ్ బేస్ కావాలి. దెన్ సెలెక్ట్ ఇట్. ఫ్రీ టూల్స్ ఏమన్నా జస్ట్ సెలెక్ట్ ఫ్రీ అండ్ దెన్ సీ ద టూల్స్. సి ఈవెన్ ఏడబ్ల్యూఎస్ ఆల్సో కోడ్ బేస్ టూల్స్. ఏడబ్ల్యూఎస్ అమెజాన్. ఏడబ్ల్యూఎస్ అంటే అమెజాన్ వెబ్ సర్వీసెస్ కదా. సో అమెజాన్ కోడ్ విస్పర్ ఇది చాలా ఫేమస్ టూల్. దీంట్లో ఏమంటే కంప్లీట్గా కోడ్ రాసి డీబగ్గింగ్ ఎవ్రీథింగ్ మనం చేయొచ్చు అనమాట. సో లైక్ దెర్ ఆర్ డిఫరెంట్ టూల్స్ కదా. అలానే ఫర్ ఎగ్జాంపుల్ నాకు జనరేటివ్ ఆర్ట్. సో ఆర్ట్ బేస్డ్ టూల్. సి 3D ఆర్ట్ కావచ్చు, యానిమేషన్ కావచ్చు, ఇవన్నీ
ఈ టూల్స్లో ఉంది. సో దీంట్లో మీరు ఫ్లోరా ఏ ఉంది, రైట్? ఫ్లోరా ఏ అండ్ కెన్ సి గ్రోక్ 3 అంటే మనం విన్న నేమ్స్. క్లింగ్, సో క్లింగ్ ఉంది. ఇవన్నీ దీని కింద వస్తాయి. ఈవెన్ హెడ్రా కూడా దీని కింద వస్తుంది. యూ కెన్ సర్చ్ లైక్ దిస్, విల్ గెట్ ఐడియా. ఓకే, వన్ బై వన్. లేదు, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక టూల్ గురించి తెలుసు, బట్ ఆ టూల్ దేనికి సంబంధించిందో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ హెడ్రా, జస్ట్ టైప్ హెడ్రా అండ్ దెన్ ఎంటర్. సో ఇఫ్ యూ గో డౌన్, యూ కెన్ సీ ఇట్ ఈస్ లైక్ ఏ జనరేటివ్ ఆర్ట్ రిలేటెడ్. ఓకే, జనరేటివ్ ఆర్ట్ రిలేటెడ్లో ఈ టూల్ అనేది, ఈ జనరేటివ్ ఆర్ట్ రిలేటెడ్లో స్పెసిఫిక్గా దీంట్లో ఈ అండర్లో ఉంటుంది ఇది టూల్. సో అట్లా మీకు టూల్ తెలిసి అది దేనికి సంబంధించింది అంటే దేని సబ్ కేటగిరీలో వస్తుందా చెక్ చేయొచ్చు. లేదు, మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ జనరేటివ్ ఆర్ట్ రిలేటెడ్గా హెడర్తో కాకుండా ఇంకా మల్టిపుల్ టూల్స్ ఏమున్నాయి చూడాలనుకున్నాం. సో ఫ్రీ టూల్స్ కావాలి నాకు, జస్ట్ టైప్ ఫ్రీ అండ్ దెన్ ఇట్ చెక్. సి, హెడ్రా అనేది ఒక టూల్, దెర్ ఆర్ డిఫరెంట్ టూల్స్ కదా, దెర్ ఆర్ డిఫరెంట్ టూల్స్ అలా. సో ఇది చాలా యూస్ఫుల్. features.io. సో features.io ఏంటంటే ఓన్లీ ఈ ఏఐ టూల్స్ అన్ని ఒక రిపాజిటరీ పెట్టి దానికి సపరేట్గా దేనికి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గేమింగ్కి ఏ టూల్స్ ఉన్నాయి, ఇన్స్పిరేషన్ రిలేటెడ్గా ఏ టూల్స్ ఉన్నాయి, టెక్స్ట్ టు వీడియో ఏ టూల్స్ ఉన్నాయి, ట్రాన్స్లేషన్ టూల్స్ ఏమున్నాయి, రీసెర్చ్ రిలేటెడ్ ఏమున్నాయి, మార్కెటింగ్ ఏమున్నాయి, చార్ట్కి ఏమున్నాయి, రైట్? ఓన్లీ మోషన్ క్యాప్చర్ క్రియేట్ చేయడానికి ఏమున్నాయి, మ్యూజిక్ క్రియేట్. సో మ్యూజిక్కి మనము ఏ టూల్ వాడాం? మ్యూజిక్ క్రియేట్ చేయడానికి ఏ టూల్ వాడాం? సునో వాడాం. ఓన్లీ సునో ఒకటే ఉందా? చెక్, మ్యూజిక్ పైన క్లిక్ చేయండి. మీకు ఇక్కడ కనిపించట్లేదు చెక్ బాక్స్ అంటున్నారు కదా, ఏం లేదు, జస్ట్ ఫ్రీ పైన జస్ట్ ఇట్లా టిక్ చేయండి చాలు. సో ఫ్రీ పైన ఇట్లా టిక్ చేయండి. సో మ్యూజిక్ విత్ ఫ్రీ 19 టూల్స్, వితౌట్ ఫ్రీ 84 టూల్స్. సి, సునో అనేది ఒక యాప్ అంతే. మ్యూజిక్ క్రియేట్ చేయడానికి దెర్ ఆర్ మల్టిపుల్ ఏఐ టూల్స్. ఏఐ జూక్ బాక్స్, దెర్ ఆర్ మల్టిపుల్ టూల్స్. ఎన్ని టూల్స్ ఉన్నాయి ఇప్పుడు దీంట్లో? ఫ్రీ టూల్సే చూడాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, జస్ట్ ఇక్కడ ఫ్రీ పైన క్లిక్ చేయండి, మీకు అకౌంట్ చేంజ్ అయిపోతుంది చూడండి, షోయింగ్ 19 అంటే ఫ్రీ ఆల్రెడీ సెలెక్ట్ అయింది. దెన్ సీ దిస్, ఇవన్నీ ఇవన్నీ ఫ్రీ టూల్స్. సో మీకు లైక్ సి, ఏ టూల్ అయినా సింపుల్, లాగిన్ అవుతారు జీమెయిల్ నుంచి ఆర్ మొబైల్ నెంబర్ ఇచ్చి. ఆల్మోస్ట్ ప్రతి ఒక్క టూలు ఆ డాష్ బోర్డ్స్ ఏవైతే ఫస్ట్ మనకు ఫ్రంట్ ఎండ్ ఉంటుందో ఆ డాష్ అది అది ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుంది. మేబీ కొంచెం డిఫరెన్స్ ఉన్నా మీకు సింపుల్గా అర్థమైపోతుంది. సో ఫస్ట్ ఏంటంటే అసలు ఏ టూల్స్ ఉన్నాయని తెలుసుకోవాలి. ఆ టూల్స్ని మీరు జస్ట్ చెక్ చేస్తూ ఒకటి రెండు టూల్స్ని అబ్జర్వ్ చేసి దాన్ని మీరు పర్టికులర్గా కానీ చేస్తుంటే మీకు ఐడియా వస్తుంది ఏ టూల్ బెస్ట్ అనేది. సో సునో అనేది ఎందుకు ఫేమస్ అయిందంటే అది ఇనిషియల్గా స్టార్టింగ్లో వచ్చింది అండ్ ఎక్కువ పీపుల్ యూజ్ చేస్తారు కాబట్టి అది ఫేమస్ అయింది. బట్ దెర్ ఆర్ మల్టిపుల్ టూల్స్ అలా. సో మీకు ఏ రిలేటెడ్ టూల్ కావాలన్నా ఇక్కడ జస్ట్ క్లిక్ చేసి, ఫైనాన్స్ రిలేటెడ్ చాలామంది అడిగారు నన్ను. సో ఫైనాన్స్ రిలేటెడ్ క్లిక్ చేయండి. దెర్ ఆర్ 9 టూల్స్, ఫ్రీ టూల్స్. ఫ్రీని తీసేస్తే 60 టూల్స్. సో మీరు ఫైనాన్స్ రిలేటెడ్ ఏఐ టూల్స్ కావాలనుకుంటే దిస్ ఆర్ ద ఏఐ టూల్స్. సింపుల్. ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రీ టూల్ కావాలి, సో 9 టూల్స్ ఉన్నాయి. సో జస్ట్ దీనిపైన క్లిక్ చేయడం, ఓపెన్ ఇన్ న్యూ బ్రౌజర్ ఆర్ జస్ట్ రైట్ క్లిక్, ఓపెన్ లింక్ ఇన్ న్యూ ట్యాబ్ అండ్ దెన్ ఇక్కడి నుంచి లాగిన్ అవ్వడం, దెన్ దీన్ని
ఈ టూల్ ఏంటి, ఏం చేస్తుంది అనేది సెర్చ్ చేయడం అంతే. సో ఈవెన్ ఆ టూల్ గురించి ఐడియా లేకపోతే మనకు ఆల్రెడీ తెలుసు, యూజ్ చాట్ జీపీటీ అండ్ దెన్ ఫస్ట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద టూల్ అండ్ దెన్ సర్చ్ ఇట్. సో ఎందుకంటే నో వన్ నోస్ ఆల్ దీస్ 3000 ప్లస్ టూల్స్. నో వన్ నోస్ ఇన్ ద వరల్డ్. సో మీకేం కావాలనేది మనం సర్చ్ చేసుకొని దాన్ని సర్చ్ చేసి మన రిలవెంట్గా ఎట్లా యూజ్ అవుతుంది అనేది చూడడం అంతే. ఇదొకటి. సో ఇది కంప్లీట్గా టూల్స్ కలెక్షన్స్. సో ఏఐ టూల్స్, సో యూ టూ కెన్ బికమ్ సూపర్ హ్యూమన్. చాలా మంది కన్ఫ్యూజన్ ఏంటంటే దెర్ ఈస్ ఏ హగ్గింగ్ ఫేస్. సో ఈ హగ్గింగ్ ఫేస్ అనేది దిస్ ఈజ్ ఆల్సో వన్ రిపాజిటరీ. బట్ ఉన్న కన్ఫ్యూజన్ మోర్ క్లియర్. ఇక్కడ మీకు ఒక క్లారిటీ ఏం రావాలంటే, రియల్ టైంలో యాజ్ అ టెక్నికల్ పీపుల్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక జనరేటివ్ ఏఐ రిలేటెడ్ మోడల్స్ ఏమైనా డెవలప్ చేస్తున్నారు, ఆర్ మేబీ సమ్ మోడల్స్ యూజ్ చేసుకొని మీరు ఒక అప్లికేషన్, ఒక ఏ టూల్ డెవలప్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చాట్ జీపీటీనే చూస్తే, చాట్ జీపీటీ ఇక్కడ వాడుతున్నది చాట్ జీపీటీ -4o. There are different options, 04 mini or O4 mini, some different options, more models. You can see more models. ఇవన్నీ మనం మోడల్స్ అంటాం. మోర్ మోడల్స్ ఏమున్నాయి? జీపీటీ 4.5, జీపీటీ 4.1, జీపీటీ 4.1 మినీ, ఇట్లా డిఫరెంట్ మోడల్స్ ఆల్రెడీ డెవలప్ చేసేసారు. సో ఇప్పుడు మోడల్స్ డెవలప్ చేయడానికి మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదు. ఈవెన్ యాజ్ ఎ డెవలపర్స్ ఏం చేస్తారు అంటే, ఈ మోడల్స్ అన్నీ డెవలప్ చేయాల్సిన అవసరం లేదు. ప్రజెంట్ ఆల్రెడీ లాట్ ఆఫ్ మోడల్స్ ఆల్రెడీ డెవలప్డ్. సో మనకు తెలియాల్సింది ఏంటంటే, ఆ మోడల్స్ అన్నీ ఇక్కడ హగ్గింగ్ ఫేస్లో ఉంటాయి. దెర్ ఆర్ లాట్ ఆఫ్ మోడల్స్. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ మోడల్స్. ఎన్ని మోడల్స్ ఉన్నాయి? యూ కెన్ సీ దిస్ 17,71,105 మోడల్స్. ఒక్క చాట్ జీపీటీనే మీరు ఇన్ని మోడల్స్ నుంచి యూజ్ చేసుకోవచ్చు. సో మీరు ఒక లైక్ చాట్ జీపీటీ, మీరు ఒక జీపీటీ క్రియేట్ చేయాలన్నా క్రియేట్ చేయొచ్చు. సో ఇప్పుడు ట్రెండింగ్ మనకు ఏజెంట్స్ చూడొచ్చు, ఏ ఏజెంట్స్ అని. సో అంతే, నేను టెక్నికల్గా ఈ సెషన్లో వెళ్ళట్లేదు, బట్ జస్ట్ మీకు ఒక ఐడియా ఇస్తున్నాను. ఎలా అంటే, ఈ మోడల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ మోడల్స్ యూస్ చేసుకొని బిల్డ్ చేసినవి ఈ ప్లాట్ఫామ్స్. ఈ ప్లాట్ఫామ్స్ అన్నీ బ్యాక్ ఎండ్లో ఈ మోడల్స్ యూజ్ చేసుకొని వర్క్ చేస్తాయి. సో ఆ మోడల్స్లో ఏవి? ఫర్ ఎగ్జాంపుల్ నేను అన్నాను, ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు జీపీటీస్కి వెళ్తే నేను డిఫరెంట్ మోడల్ యూజ్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు రైటింగ్ రిలేటెడ్గా కొన్ని డిఫరెంట్ మోడల్స్ యూజ్ చేయాలి. సో ఇది సెలెక్ట్ చేశారనుకోండి. ఇది సెలెక్ట్ చేసినప్పుడు మేబీ ఇది ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ చాట్ జీపీటీ 4 కానీ చాట్ జీపీటీ రిలేటెడ్ మోడల్ కాకుండా ఇంకో మోడల్ని యూజ్ చేసి మేబీ ఇది వర్క్ చేయొచ్చు. సో దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ దీని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం కనిపిస్తుంది. సో అట్లా డిఫరెంట్ మోడల్స్ని యూజ్ చేయడానికి కూడా మనకు ఒక ఆప్షన్ ఉంది. సో డెలై ఇది ఒక మోడల్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే ఈ మోడల్స్ ఇవన్నీ, ఇదొక మోడల్ డీప్ సీక్ ఏఐ అనేది, దీంట్లో R1 అనేది ఒక మోడల్ నేమ్. ఈ మోడల్ నేమ్ యూజ్ చేసుకొని మేబీ డీప్ సీక్లో ఈ డీప్ సీక్ అనే ప్లాట్ఫామ్ వర్క్ చేయొచ్చు. సో ఈ ప్లాట్ఫామ్ ఓన్లీ ఆ ఒక్క మోడల్ యూజ్ చేస్తుందంటే అదేం లేదు, ఇంకా డిఫరెంట్ మోడల్స్ కూడా యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ డీప్ థింక్ R1 అనేది ఒక మోడల్, మేబీ డిఫరెంట్ మోడల్స్ యూజ్ చేస్తుంది. సో అట్లా ఈ ప్లాట్ఫామ్స్ అన్నీ ఇట్లా మోడల్స్ యూజ్ చేసుకుంటాయి. బ్యాక్ ఎండ్లో ఈ మోడల్స్ ఎక్కడ ఉన్నాయంటే ఇక్కడ. మీరు మీ ఓన్ అప్లికేషన్ లాంటివి ఏదైనా డిజైన్ చేయాలి, డెవలప్ చేయాలంటే
మీకు ఏం తెలియాలంటే ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఈ హగ్గింగ్ ఫేస్ నుంచి మనం ఈ మోడల్స్ని ఎట్లా తీసుకోవాలి ఎట్లా బిల్డ్ చేయాలి అనేది మీకు ఐడియా ఉండాలి. బట్ మనం ఏం డిస్కస్ చేసాం మన ఏఐ టూల్స్లో కంప్లీట్గా టెక్నికల్లే డిస్కస్ చేయలేదు, కంప్లీట్ నాన్ టెక్నికల్. నాన్ టెక్నికల్ ఏంటి, బిల్డ్ అయిన టూల్స్ని ఎట్లా వాడుతున్నాం, అది మనకి ఎట్లా యూజ్ అవుతుంది అనేది మాత్రమే మనం డిస్కస్ చేసాం. సో టెక్నికల్ ఇన్ డీటెయిల్గా వెళ్తే ద బ్యాక్ ఎండ్లో చాలా ఉంది కదా, ఈ టూల్స్ అంటే ఈ మోడల్స్ ఎట్లా బిల్డ్ చేశారు, ఆ మోడల్స్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తాం, ఎట్లా యూజ్ చేస్తాం, ఆ మోడల్స్ యూజ్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ రిలేటెడ్ మోడల్స్ వేరే ఉంటాయి, వీడియో జనరేషన్ మోడల్స్ వేరే ఉంటాయి, కొన్ని డ్యూయల్ రోల్. ఇప్పుడు చాట్ జీపీటీలో మనము ఇమేజ్ జనరేట్ చేస్తున్నాం, వాయిస్ జనరేట్ చేస్తుంది, టెక్స్ట్ జనరేట్ చేస్తుంది. అంటే ఆ మోడల్ ఉన్న కెపాసిటీ అది. సో ఆ మోడల్ ఏం చేస్తుందంటే ఈ మల్టిపుల్గా బిహేవ్ చేస్తుంది. కొన్ని మోడల్స్ ఓన్లీ టెక్స్ట్కే ఉంటాయి, కొన్ని మోడల్స్ ఓన్లీ వీడియోస్కే ఉంటాయి, కొన్ని మోడల్స్ ఓన్లీ ఇమేజ్ జనరేషన్కే ఉంటాయి, కొన్ని మోడల్స్ ఓన్లీ వాయిస్ జనరేషన్కే ఉంటాయి. సో ఇప్పుడు అన్నీ ఆల్మోస్ట్ ప్రతి ప్రతి ఒక్కటి కాంబినేషన్లో వస్తున్నాయి. బట్ స్టిల్ కొన్ని స్పెసిఫిక్గా ఓన్లీ టెక్స్ట్ జనరేషన్, ఓన్లీ స్పెసిఫిక్ వీడియో జనరేషన్కి కొన్ని మోడల్స్ యూజ్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక ఎంక్వైరీ చేయాలి, ఆ ఎంక్వైరీ రిలేటెడ్ ఓన్లీ టెక్స్ట్ ఫార్మేట్లోనే పంపించాలి దాన్ని. సో అప్పుడు ఓన్లీ ఆ టెక్స్ట్ రిలేటెడ్ మోడల్స్ని యూజ్ చేస్తారు ఆ ప్లాట్ఫామ్ వాళ్ళు. సో ఇట్లా హగ్గింగ్ ఫేస్ నుంచి, హగ్గింగ్ ఫేస్ అనేది ఒక రిపాజిటరీ, దీంట్లో అన్ని మోడల్స్ అనేది దీంట్లో ఉన్నాయి. సో దీని నుంచి మనం ఆ మోడల్స్ యూజ్ చేసి బిల్డ్ చేస్తుంటాం. బట్ ఈ ఫ్యూచర్ డాట్ ఐఓ ఏంటి, ఫ్యూచర్ టూల్స్ డాట్ ఐఓ ఏంటి, ఫ్యూచర్ టూల్స్ డాట్ ఐఓ అనేది ఆల్రెడీ బిల్డ్ అయిన టూల్స్, ఆల్రెడీ బిల్డ్ అయిన టూల్స్ ఎండ్ యూజర్లో ఎట్లా వాడతాం అనేది ఈ టూల్స్. ఓకే, సో మీరు సింపుల్గా ఎయిదర్ టెక్నికల్లా నాన్ టెక్నికల్లా మీరు డెసిషన్ తీసుకోవాలి. టెక్నికల్ అంటే కంప్లీట్గా మీకు బ్యాక్ ఎండ్లో ఇవన్నీ తెలియాలి, హగ్గింగ్ ఫేస్ అనేది ఏంటి, దాన్ని ఎట్లా వర్క్ చేస్తాం, మోడల్స్ ఎట్లా బిల్డ్ చేశారు, దాన్ని ఎట్లా ఇంపోర్ట్ చేసుకుంటాం, ఎట్లా యూజ్ చేస్తాం అనేది మేబీ ఇంక్లూడింగ్ పైథాన్ స్కిల్ స్టార్టింగ్ విత్ ఇవన్నీ ఐడియా ఉండాలి. బట్ నాన్ టెక్నికల్ మనకేంటి, జస్ట్ మేబీ ఈవెన్ టెక్నికల్ పర్సన్ ఐ వాంట్ యూజ్ జస్ట్ ఐ వాంట్ రైట్ సమ్ కోడ్. సో ఇప్పుడు ఈ మధ్యలో చాలా ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ చూస్తుంటారు మీరు కూడా. సో ఒకతను కూర్చొని జస్ట్ నోట్బుక్ వెళ్ళం బోల్ట్ యూజ్ చేసి క్రియేట్ చేస్తాడు ఆయన. సో మీకు సింపుల్ లాజిక్ ఒకటి అర్థం చేసుకోండి. నోట్బుక్ ఎల్ఎం అనేది, ఓకే మనం డిస్కస్ చేద్దాం దీన్ని కూడా. నోట్బుక్ ఎల్ఎం ఇది గూగుల్ ప్రోడక్ట్. ఇది పవర్ఫుల్ ఏఐ టూల్ ఫర్ స్టూడెంట్స్, రీసెర్చర్స్, ప్రొఫెషనల్స్. ఇది సిమిలర్ లైక్ మీరు ఒక క్వశ్చన్ ఇస్తే లైక్ చాట్ జీపీటీ ఎట్లనో ఆల్మోస్ట్ సిమిలర్, బట్ ఇంకా కొన్ని అడిషనల్ ఫీచర్స్ ఉన్నాయి. చాలా ట్రెండింగ్ టూల్, ఏఐ టూల్. ఇది గూగుల్ది. దీన్ని డెవలప్ చేయడానికి వీళ్ళకి చాలా డేసే పట్టింది. ఒక టూల్ వర్క్ చేయాలంటే మేబీ ఓన్లీ మోడల్స్ని ఎట్లా యూజ్ చేయడమే కాదు, దాని బ్యాక్లో డేటాబేస్ ఉంటుంది, దెన్ డేటాని సర్చ్ చేయడం ఉంటుంది, మల్టిపుల్ థింగ్స్ ఇన్వాల్వ్. ఓన్లీ పర్టికులర్గా ఈ ఈ ఫ్రంట్ ఎండ్లో ఉన్న పేజ్ డెవలప్ చేయడం కాదు కదా, బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుందో కూడా తెలియాలి. కానీ ఇప్పుడు జరిగే సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళకి పైథాన్ తెలియదు, ఏం తెలియదు, జస్ట్ వచ్చి ఇన్స్టాలో లేదంటే యూట్యూబ్లో కూర్చొని ఇంటర్వ్యూస్ చేస్తున్నాం అంటే, ఇంటర్వ్యూస్ చూస్తుంటాం మనం జనరల్గా 2 నిమిషాల్లో బోల్ట్ యూజ్ చేసి ఇది వెబ్సైట్ డెవలప్ చేస్తారంట, సేమ్ యాజ్ ఇట్ ఈస్ నోట్బుక్ ఎలం. మరి గూగుల్ వాళ్ళు ఎందుకు అంటే 2 నిమిషాల్లో చేయలేకపోయారు? సో మీరు ఒకటి జస్ట్ థింక్ చేయండి ఇలాంటివన్నీ. సో ఏది ఫేక్ ఏది రియల్ అనేది కూడా మీకు తెలియాలి కదా, సో అందుకనే చెప్తున్నాను. సో ఆ కోడ్ డెవలప్ చేసేది జస్ట్ ఏదో ఫ్రంట్ ఎండ్ డెవలప్ చేయడం కాదు. సో దెర్ ఆర్ మల్టిపుల్ థింగ్స్ ఇన్వాల్వ్. ఇప్పుడు ఇది డెవలప్ చేశారు, ఓన్లీ జస్ట్ ఆ టూల్తో ఆ మోడల్స్ని ఎట్లా తీసుకోవాలి, బ్యాక్ ఎండ్లో డేటాబేస్ని ఎట్లా కనెక్ట్ చేయాలి, దెన్ డేటాని ఎట్లా సర్చ్ చేయాలి, మల్టిపుల్ థింగ్స్ ఇన్వాల్వ్డ్. దీన్ని డెవలప్ చేసే ముందు పర్టికులర్గా ఒక ఆర్కిటెక్చర్ అనేది ఉంటుంది, హై లెవెల్ ఆర్కిటెక్చర్ ఉంటుంది, దెన్ లో లెవెల్ ఆర్కిటెక్చర్ ఉంటుంది, దాని దాని మల్టిపుల్ థింగ్స్ కదా, మల్టిపుల్ థింగ్స్ ఇన్వాల్వ్. బట్ సింపుల్గా ఒక టూల్ని ఒక జస్ట్ మీరు ఒక కోడ్ ఇచ్చి ఒక అప్లికేషన్, బేసిక్ అప్లికేషన్ డెవలప్ చేయడం అయితే ఓకే ఏఐ టూల్స్తో. బట్ స్టిల్ ఇలాంటి టూల్స్ డైరెక్ట్గా 2 మినిట్స్లోనో లేదంటే జస్ట్ ఒక 20 మినిట్స్లోనే క్రియేట్ చేస్తాము అంటే అది ఇంకా అంత పాసిబుల్ కాదు. సో అంత పాసిబుల్ కాదు. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్వాల్వ్డ్.
ఓకే. సో అదొకటి. జస్ట్ ఇక్కడ నోట్బుక్ ఎల్ఎం ఒక టూల్. సో నోట్బుక్ ఎల్ఎం కూడా చూద్దాం మనము. అండ్ దెన్ దెర్ ఈస్ ఏ వెరీ మచ్ ఫేమస్ టూల్ నాప్కిన్. సో నాప్కిన్ ఎవరైనా యూజ్ చేస్తారా? నాప్కిన్ టూల్, ఐఎమ్ నాట్ ఆస్కింగ్ నాప్కిన్. సో నాప్కిన్ ఏఐ టూల్ ఎవరైనా యూజ్ చేస్తారా? యూజ్ చేస్తారు, ఓకే. ఓకే, సో నోట్బుక్ ఎల్ఎం ఏంటంటే, సో జస్ట్ ట్రై నోట్బుక్ ఎల్ఎం. ఇక్కడ జస్ట్ దీనిపైన క్లిక్ చేయండి. అండ్ లెట్ మీ జస్ట్ ఓపెన్ డిఫరెంట్ బ్రౌజర్ దెన్. సో ఇది గూగుల్ ప్రోడక్ట్. చాలా పవర్ఫుల్ టూల్ ఫర్ రైటింగ్ కోడ్ అండ్ యూనో లైక్ జీపీటీ, బట్ దెర్ ఆర్ మల్టిపుల్ థింగ్స్ ఇన్వాల్వ్డ్. హిస్టరీలో ఏం లేవు ఇక్కడ, ఓకే. ఇట్స్ ఓకే. సో లెట్ మీ, సో ఫస్ట్ మీరు కనెక్ట్ అయినప్పుడు ఓన్లీ థింగ్ మీకు గూగుల్ త్రూ కనెక్ట్ అవుతారు. ఇక్కడ చూస్తే మీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉంది. సో గెయిన్ న్యూ అండర్స్టాండింగ్స్ అబౌట్ ఎనీ డాక్యుమెంట్, ఏ చాట్ బాట్ గ్రౌండెడ్ ఇన్ యువర్ సోర్సెస్, షేర్ యువర్ ఇన్సైట్స్. కొంచెం కిందకి వెళ్తే క్రియేట్ న్యూ అనే ఆప్షన్ ఉంటుంది. సో క్లిక్ ఆన్ క్రియేట్ న్యూ నోట్బుక్. సో ఇప్పుడు ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. ఐదర్ మీకు గూగుల్ డాక్యుమెంట్ ఉంటే గూగుల్ డాక్యుమెంట్స్ కానీ గూగుల్ స్లైడ్స్ కానీ అటాచ్ చేయొచ్చు. లేదంటే ఒక వెబ్సైట్ ఇచ్చి వెబ్సైట్ కానీ యూట్యూబ్ లింక్ కానీ ఇవ్వచ్చు. లేదంటే టెక్స్ట్ కాపీ పేస్ట్ కూడా చేయొచ్చు. సో ఫస్ట్ థింగ్, ఇది మల్టిపుల్ పర్పసెస్లో మనం యూజ్ చేస్తాం. బట్ బట్ ఆల్రెడీ చాట్ జీపీటీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంటే ఎట్లా యూజ్ చేస్తామో అవన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మీరు వాడచ్చు. బట్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఇంకా దీంట్లో ఉన్న యూజెస్ ఏంటంటే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక యూట్యూబ్ వీడియో ఉంది. సో నేను సో ఒక యూట్యూబ్ వీడియోని తీసుకుంటున్నా. ఒక ఫైల్ హ్యాండ్లింగ్ కాన్సెప్ట్, దెర్ ఆర్ టూ డిఫరెంట్ పైథాన్ ఫైల్ హ్యాండ్లింగ్ కాన్సెప్ట్ వీడియో అనేది నేను కాపీ చేస్తాను. కాపీ చేసి ఈ యూట్యూబ్ లింక్ పైన క్లిక్ చేసి పేస్ట్ చేస్తాను. దెన్ ఇన్సర్ట్. సో ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే, ఈ వీడియో మొత్తం కంటెంట్ని రీడ్ చేసి, ఇది ఆల్మోస్ట్ 51 మినిట్స్ వీడియో. ఈ 51 మినిట్స్ వీడియోని రీడ్ చేసి మీకు సమ్మరైజ్డ్ కంటెంట్ ఇస్తుంది. అంటే కంప్లీట్గా కాకుండా సమ్మరైజ్డ్, ఓన్లీ జస్ట్ దాంట్లో ఏది ఇంపార్టెంట్ అనేది మాత్రమే మీకు సమ్మరైజ్ చేసి ఇస్తుంది. ఇక్కడ చూడండి, సమ్మరైజ్ చేసి కంటెంట్ ఇచ్చింది. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు ఎవరైనా మైండ్ మ్యాప్స్ వాడుతుంటే మైండ్ మ్యాప్ అనేది ఇది ఆటోమేటిక్గా క్రియేట్ చేస్తుంది. సో ఇప్పుడు ట్రైనర్స్ జనరల్గా చాలామంది ట్రైనర్స్ కానీ లేకపోతే ఆ ప్రజెంటేషన్స్ ఇచ్చినప్పుడు ఇంతకు ముందులాగా నోట్ ప్యాడ్లు పీపీటీలు చాలామంది వాడట్లేదు ఇప్పుడు. సో మైండ్ మ్యాప్ వాడతారు. సో మైండ్ నోడ్ అని ఒకటి ఉంటుంది. ఓకే.
సో విండోస్కి జనరల్గా నేను ఇది వాడతాను, ఈ డ్రా. సో అంటే అది డిపెండింగ్ ఆన్ రిక్వైర్మెంట్. మీకు అవసరం ఉంటే మీరు మైండ్ మ్యాప్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ. సో జస్ట్ ఇట్లా ఉంటుంది. లెట్స్ ఏ నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక సబ్ టాపిక్ క్రియేట్ చేయాలి, టాపిక్స్ని ఎడిట్ చేయాలి. సో ఇది డిఫాల్ట్గా మ్యాక్లో అయితే మైండ్ నోడ్ అంటాం. సో విండోస్లో డిఫరెంట్ డిఫరెంట్ మైండ్ నోడ్స్ ఉన్నాయి. ఇది ఈ టూల్ వాడినప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూస్తే ఈ మైండ్ మ్యాప్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ చేస్తుంది మనం ఇచ్చిన వీడియో బేస్ చేసుకొని. సో ఈ వీడియో నేను జస్ట్ ఒక నోట్ ప్యాడ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, అండ్ దెన్ ఇది కంప్లీట్గా యూట్యూబ్ వీడియో ఎక్కడ కదా. సో ప్రోగ్రామ్స్ రాసాం, అండ్ దెన్ నోట్ ప్యాడ్లో సంథింగ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో మొత్తం రీడ్ చేసి సమ్మరీ ఇచ్చింది. ఆ సమ్మరీ కూడా నేను మైండ్ మ్యాప్లో చూడాలి. జస్ట్ క్లిక్ ఆన్ దిస్ మైండ్ మ్యాప్. క్లిక్ చేసిన తర్వాత జనరేట్. సో జనరేట్ చేసిన తర్వాత మీరు కింద ఇక్కడ చూస్తే సి పైథాన్ ఫైల్ హ్యాండ్లింగ్ ఎసెన్షియల్స్ అని ఒక మైండ్ మ్యాప్ క్రియేట్ చేసింది, రైట్. ఈ మైండ్ మ్యాప్ పైన క్లిక్ చేయండి. సీ దిస్. సో దీన్ని డ్రాగ్ చేయొచ్చు ఇట్లా. సో జస్ట్ సెలెక్ట్ చేసి ఇట్లా ఇట్లా మూవ్ చేసుకోవచ్చు. సో పైథాన్ ఫైల్ హ్యాండ్లింగ్లో మీకు మైండ్ మ్యాప్ ఎట్లా వాడాలో ఐడియా ఉంటే ఇది కొంచెం ఈజీగా వాడచ్చు. బట్ ఐడియా లేకపోతే జస్ట్ ఏం లేదు, ఈ యారోస్ పైన క్లిక్ చేస్తూ వెళ్ళడం అంతే. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు పైథాన్ ఫైల్ హ్యాండ్లింగ్ అనే కాన్సెప్ట్ ఆ యూట్యూబ్ వీడియోలో దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ సబ్ కేటగిరీస్ ఉన్నాయి. సో సంథింగ్ డేటా స్టోరేజ్ మోడల్స్ అని చెప్పాము. సో దాంట్లో ఏవేవి ఉన్నాయి, డేటా స్టోరేజ్ మోడల్స్లో వేరియబుల్స్, ఫైల్, డేటాబేస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఫైల్ హ్యాండ్లింగ్ స్టెప్స్ ఏ ఉన్నాయి, ఆ స్టెప్స్ రిలేటెడ్గా ఓపెన్ ఏ ఫైల్, ప్రాసెస్ ఏ ఫైల్, క్లోజ్ ఏ ఫైల్. సో ఈ ప్రాసెస్ ఏ ఫైల్లో కూడా ఇంకా రీడ్, రైట్, అపెండ్ అనే ఆప్షన్స్ డిస్కస్ చేసి. సో ఇది యాక్చువల్గా మీరు చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు వీడియో కూడా మందే కాబట్టి నేను ఆ నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి చూపిస్తాను. సో డే 14 సెషన్ నేను ఫర్ ఎగ్జాంపుల్ డే 14 నోట్స్లో సి ఓపెన్ ఏ ఫైల్, ప్రాసెస్ ఏ ఫైల్, క్లోజ్ ఏ ఫైల్, ఈ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన. అది యూట్యూబ్ వీడియోలో ఉంది ప్రజెంట్. ఈ ఓపెన్ ఏ ఫైల్, ప్రాసెస్ ఏ ఫైల్, క్లోజ్ ఏ ఫైల్ అనేది ఒక నోట్గా ఇచ్చింది కదా. సి అవునా, ఓపెన్ ఏ ఫైల్, ప్రాసెస్ ఏ ఫైల్, క్లోజ్ ఏ ఫైల్. ఈ ప్రాసెస్ ఏ ఫైల్లో ఏం ఆప్షన్స్ ఉన్నాయి, ప్రాసెస్ ఏ ఫైల్లో రీడ్, రైట్, అపెండ్ ఉంది. ఎంత క్లియర్గా ఆ ఆప్షన్స్ని రీడ్ చేసింది చూడండి. ఎంత టైం తీసుకుంది, సెకండ్స్లో జస్ట్ సెకండ్స్లో. తర్వాత ఓపెన్ ఫంక్షన్, ఓపెన్ ఫంక్షన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, సింటాక్స్ ఏంది, ఆర్గ్యుమెంట్స్ ఏముంటాయి, ఆ మోడ్లో ఏవేవి డిఫరెంట్ మోడ్స్ ఏమున్నాయి కదా. సో మీరు నెక్స్ట్ టైం మీ ప్రజెంటేషన్ ఏదైనా ఇవ్వాలన్నప్పుడు మీకు ఏదైనా ఒక వీడియో నచ్చిందంటే ఆ వీడియో లింక్ ఇవ్వండి అండ్ మైండ్ నోట్ క్రియేట్ చేయండి. సో జస్ట్ ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేయొచ్చు అంతే. సో ఇక్కడ డౌన్లోడ్ దీనిపైన క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇట్ ఈస్ వెరీ మచ్ బ్యూటిఫుల్ కదా. సో ఇవి దీనికి ఉన్న అడ్వాంటేజెస్. ఇంకా అది కాకుండా రెగ్యులర్ యూసేజ్ అనేది మీరు చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీని రిలేటెడ్గానే మీరు ఏదైనా సెర్చ్ చేయాలనుకున్నా యూ కెన్ ఆస్క్. సో ఇప్పుడు ఒక వీడియో అప్లోడ్ చేశాం కాబట్టి దాని రిలేటెడ్గా మీరు ఒక ప్రాంప్ట్ ఇచ్చి కూడా దాన్ని సెర్చ్ చేయొచ్చు, దాని ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవచ్చు. సో జనరల్గా ఇవి చాలా యూస్ఫుల్ ఇట్లా మైండ్ మ్యాప్ క్రియేట్ చేయాలంటే. సో నాట్ ఓన్లీ ఫ్రమ్ యూట్యూబ్ కదా, సో డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ తీసుకొని చేయొచ్చు. సో మీరు ఇంకొంచెం గోత్రూ చేయండి దీన్ని. అండ్ సెకండ్ ఫేమస్ వచ్చి ఇందాక అన్నాను కదా నాప్కిన్ ఏఐ. సో నాప్కిన్ ఏఐ ఏమంటే, సో సి ఆల్రెడీ మనం గామా వాడాం ప్రజెంటేషన్స్కి.
బట్ గామాకి నాప్కిన్ ఏఐకి డిఫరెన్స్ ఏంది? సో సింపుల్గా ఇక్కడ చార్ట్జీపీటీకి ఇవ్వండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గామా అండ్ నాప్కిన్? సో గామా అనేది ప్రజెంటేషన్స్కి వాడాం. సో ఏఐ పవర్డ్ ప్రజెంటేషన్ అండ్ డాక్యుమెంట్ క్రియేషన్ టూల్, అది గామా. సో బ్యూటిఫుల్ ప్రజెంటేషన్స్ క్రియేట్ చేయొచ్చు, ఇంటరాక్టివ్ స్లైడ్స్, అండ్ యూజింగ్ విత్ వెబ్ పేజెస్ కావచ్చు, టెక్స్ట్ డాక్యుమెంట్ కావచ్చు, లేదా డైరెక్ట్గా ప్రాంప్ట్ ఇవ్వచ్చు. ఇవన్నీ డిస్కస్ చేసాం మనం. ఇప్పుడు నాప్కిన్ ఏఐ ఏంటంటే పర్సనల్ నాలెడ్జ్ మేనేజ్మెంట్ ఐడియా క్యాప్చర్ విత్ ఏఐ అసిస్టెంట్. సో యాక్చువల్గా ఇది మెయిన్ పర్పస్ ఏంటి అంటే నాప్కిన్ ఏఐ ఇన్నోవేటివ్ విజువల్ ఏఐ ప్లాట్ఫామ్. సో విజువల్ ఇమేజెస్ లాగా క్రియేట్ చేస్తుంది. అంటే డిజైన్స్ అనేది ప్రాపర్ విజువల్ డిజైన్స్ అనేది ఇస్తుంది. సో కంప్లీట్గా విజువల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓకే, లెట్స్ ఏ నేను ఇప్పుడు దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాట్ ఈస్ పైథన్ అని అడుగుతున్నాను. వాట్ ఈస్ పైథన్? గివ్ మీ సమ్ బేసిక్స్, సమ్ పైథన్ బేసిక్స్. ఓకే, సో ఈ కంటెంట్ సేమ్ కంటెంట్ని మనము గామాకి ఇస్తే గామా ఏం చేస్తుంది? సేమ్ ఈ డేటాను తీసుకొని మనకు ఒక ప్రజెంటేషన్ ఇస్తుంది. బట్ నేను సేమ్ కంటెంట్ నాప్కిన్కి ఇచ్చాను అనుకోండి. సో నాప్కిన్కి ఇస్తే ఇక్కడ ఎయిదర్ డ్రాఫ్ట్ విత్ ఏఐ, ఇంపోర్ట్ ఫ్రమ్ ఫైల్, బ్లాంక్ నాప్కిన్, మీకు ఏది యూజ్ అనిపిస్తే అది తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆల్రెడీ డ్రాఫ్ట్ విత్ ఏఐ అని ఇచ్చారనుకోండి. సో ఇక్కడ ప్రాంప్ట్ ఇస్తే ఆటోమేటిక్గా ఇప్పుడు అక్కడ నేను పైథన్ బేసిక్స్ గురించి అడిగి కాపీ చేశా కాబట్టి మనం ఈ ప్రాంప్ట్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. చార్ట్జీపీటీలు ఇచ్చే బదులు ఆ ప్రాంప్ట్ ఇక్కడే కూడా ఇవ్వచ్చు. సో ఆల్రెడీ నేను టెక్స్ట్ కాపీ చేశా కాబట్టి బ్లాంక్ నాప్కిన్కి వెళ్తున్నాను. లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఆల్రెడీ ఒక ఫైల్ ఉంటే ఫైల్ కూడా ఇంపోర్ట్ చేయొచ్చు. సో బ్లాంక్ నాప్కిన్. సో ఆ కంటెంట్ నేను పేస్ట్ చేస్తాను. వాట్ ఈస్ పైథాన్ అనేది కంటెంట్ పేస్ట్ చేస్తాను. సో పేస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ కంటెంట్ని, ఈ ఓన్లీ కంటెంట్ని నాకు విజువల్ డిజైన్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని సెలెక్ట్ చేస్తున్నా. ఇక్కడ చూసారా లెఫ్ట్లో ఇది ఉంది కదా, జనరేట్ విజువల్స్, ఇది దీనిపైన క్లిక్ చేస్తాను. ఇదేం చేస్తుందంటే ఈ కంటెంట్ బేస్ చేసుకుని విజువల్స్ అనేది జనరేట్ చేస్తుంది. సో ఈ విజువల్స్లో కూడా డిఫరెంట్ స్టైల్స్, ఐదర్ ఇది ఫస్ట్ స్టైల్, సో మేబీ ఈ స్టైల్ అయినా యూజ్ చేసుకోవచ్చు, ఈ స్టైల్ యూజ్ చేసుకోవచ్చు, ఈ స్టైల్ యూజ్ చేసుకోవచ్చు, ఈ స్టైల్ యూజ్ చేసుకోవచ్చు. ఒక కంటెంట్ కాపీ చేసి నాప్కిన్ ఏఐకి ఇస్తే మనకు కావాల్సిన విజువల్ అనేది క్రియేట్ చేస్తుంది. ఓన్లీ వై పైథన్ ఈజ్ పాపులర్, దీన్ని మాత్రమే నేను ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్ చేయాలి అనుకున్నా. సో ఇక్కడ దిస్ ఆర్ డిఫరెంట్ స్టైల్స్. ఇప్పుడు మీరు దీన్ని తీసుకెళ్ళి గానా మీ పీపీటీలో కానీ లేదంటే మీ ప్రజెంటేషన్లో ఇచ్చారనుకోండి, సో చాలా ఈజీగా స్టూడెంట్స్ అట్రాక్ట్ అవుతారు. స్టూడెంట్ అట్రాక్ట్ అవ్వడమే కాదు, ఎక్స్ప్లెనేషన్ కూడా ఈజీగా చేయొచ్చు.
సో దీన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెలెక్ట్ చేసా. ఇక్కడ నుంచి మీరు ఎక్స్పోర్ట్ అని ఇచ్చి ఐదర్ పిఎన్జిలో అయినా, పీడిఎఫ్లో అయినా, పీపీటీలో అయినా సేవ్ చేసుకోవచ్చు. లేదు, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈవెన్ ఇంక్లూడింగ్ విత్ ఈ టెక్స్ట్ అండ్ ఈ విజువల్ ఇమేజ్ రెండు కావాలనుకుంటే ఇక్కడ లైబ్రరీ పైన క్లిక్ చేసి ఈ లైబ్రరీలో నుంచి జస్ట్ ఇక్కడ త్రీ డాట్స్ ఉంటాయి కదా, ఈ టాపిక్ మనం డిస్కస్ చేస్తున్నాం. ఈ త్రీ డాట్స్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ కూడా మీరు డౌన్లోడ్ పీడిఎఫ్కి వెళ్ళి డౌన్లోడ్ పీడిఎఫ్ చేయొచ్చు. సో ఇక్కడ డౌన్లోడ్ పీడిఎఫ్ చేస్తే ఇంక్లూడింగ్ విత్ టెక్స్ట్ అండ్ దెన్ ఈ ఏదైతే విజువల్ డిజైన్ క్రియేట్ అయిందో రెండు మీకు పీడిఎఫ్లో డౌన్లోడ్ అవుతాయి. సో ఇక్కడ కూడా మీరు ఆప్షన్స్, ఫర్ ఎగ్జాంపుల్ లోగో వద్దనుకుంటే లోగో తీసేయచ్చు, బట్ ఇది ప్రీమియం ఆప్షన్ తీసుకోవాలి. అండ్ దెన్ డార్క్ కలర్లో కావాలంటే డార్క్, లైట్లో కావాలంటే లైట్, సింగిల్ పేజ్లో కావాలా, A4లో కావాలా, ఇవన్నీ డీటెయిల్స్ మీకు ఇస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను A4 అని సెలెక్ట్ చేసి డౌన్లోడ్ చేసి, సో దిస్ ఈస్ ద పీడిఎఫ్ నౌ. సో ఫస్ట్ వాట్ ఈస్ పైథాన్ అనింది అండ్ వై పైథాన్ ఈజ్ పాపులర్, ఇక్కడ వరకు మనం ఆల్రెడీ టెక్స్ట్ ప్రొవైడ్ చేసాం. సో ఇక్కడ యాక్చువల్గా పైథాన్ ఫీచర్సే ఇవి. సో ఈజీ టు లెర్న్, వై పైథాన్ ఈజ్ పాపులర్ అనే దాంట్లో ఈ కంటెంట్ ఇది యాక్చువల్గా ఈ స్టెప్స్ ఇది జస్ట్ టెక్స్ట్, బట్ దాన్ని మనం ఏం చేసాం ఇప్పుడు విజువల్ డిజైన్ చేసాం. సో పైథాన్ ఫీచర్స్ అని ఈజీ టు లెర్న్, ఓపెన్ సోర్స్, పోర్టబుల్, హ్యూజ్ కమ్యూనిటీ. సీ దిస్ ఎంత క్లియర్గా ఉంది, అది కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రజెంటేషన్ గామాలో క్రియేట్ చేశారు. సో దానికి కంప్లీట్గా ఇట్లా విజువలైజేషన్ లైక్ విజువల్ డిజైన్స్ అనేది యాడ్ చేయాలంటే ఇంకా దానికి ఎన్హాన్స్ లాగా అంటే అదే సేమ్ కంటెంట్ సేమ్ నాకు ఈ కంటెంట్ కావాలి ప్లస్ ఇలా కూడా ఉండాలి. లేదు, ఓన్లీ జస్ట్ ఇది ఒకటే ఉండాలి. ఇది ఒకటే ఉండాలంటే మీరు దాన్ని ఎదర్ పిఎన్జి కానీ లేకుంటే దీన్ని డిఫరెంట్ ఆప్షన్స్లో డౌన్లోడ్ చేయొచ్చు కదా. సో ఇక్కడ క్లిక్ చేస్తే ఎక్స్పోర్ట్ ఆప్షన్లో మీరు పిఎన్జి కానీ, పీడిఎఫ్ కానీ, పీపీటీ కానీ, ఎస్విసి కానీ డౌన్లోడ్ చేయొచ్చు. అండ్ ఆల్సో దీన్ని ఎడిట్ చేయొచ్చా అంటే డిఫరెంట్ ఆప్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ కలర్ నచ్చలేదు, సో జస్ట్ చేంజ్ దిస్ కలర్ ఇన్ సెకండ్స్ చేంజ్ చేయొచ్చు. లేకుంటే నాకు ఈ రేషియో నచ్చలేదు, సో యాక్స్పెక్ట్ రేషియో 4:5 ఉంది, మేబీ సంథింగ్ యూట్యూబ్ రిలవెంట్ నాకు 16:9 కావాలి, ఆర్ మేబీ 1:1 కావాలి. సో సంథింగ్ యూ కెన్ చేంజ్ ఇట్. ఈ స్టైల్ నచ్చలేదు, చేంజ్ స్టైల్, లోడ్ అవుతుంది చూడండి. మీకు ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్ తీసుకోవచ్చు. దీంట్లో డిఫరెంట్ స్టైల్స్, దీంట్లో మాడిఫికేషన్ కూడా చేయొచ్చు. దీనిపైన క్లిక్ చేసి, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ టెక్స్ట్ నచ్చలేదు, సో ఓకే ఈ టెక్స్ట్ వరకు చేంజ్ చేయొచ్చు. ఇక్కడ నేను ఏ పైన క్లిక్ చేస్తాం అంటే టెక్స్ట్ మాడిఫై చేస్తాం. సో ఇది చాలా బ్యూటిఫుల్ యాప్. కాకపోతే ఎవరికి యూజ్ అంటే ఇది అంటే ఇలా ప్రజెంటేషన్స్కి లైక్ హై లెవెల్ ప్రజెంటేషన్, కార్పొరేట్ స్టైల్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు, సో టెక్స్ట్ టు విజువల్ కన్వర్షన్ చేయాలి అంటే, లేదా కస్టమైజ్డ్ డిజైన్ చేయాలన్నా, దీంట్లో ఇంకొకటి ఎలాస్టిక్ డిజైన్ అంటారు, అది కూడా మీకంటే ఇవన్నీ సింపుల్గా చేయొచ్చు నాప్కిన్ ఏఐలో. సో టెక్స్ట్ జస్ట్ కాపీ పేస్ట్ చేస్తాం, ఓన్లీ ఆ పర్టికులర్ టెక్స్ట్నే సెలెక్ట్ చేసి దాన్ని ఏ విజువల్స్ కావాలో ఆ విజువల్ స్టైల్లో చేంజ్ చేస్తాం. సో దీనికి హెల్ప్ మనం అగైన్ ChatGPT నుంచి హెల్ప్ తీసుకొని మీకు కంటెంట్ ఏది కావాలో ఆ కంటెంట్ తీసుకొని జనరేట్ చేయొచ్చు. సో ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ నా కదా, యూస్ఫుల్ అనిపించింది ఐ టూల్. యా, సీ దెర్ ఆర్ లాట్ ఆఫ్ టూల్స్ కదా. సో నేను అందుకే అన్నాను, ఇలా మనం చెప్తూ వెళ్తే 100 days అయినా ఈ టూల్స్ అన్నీ వస్తూనే ఉంటాయి. బట్ మనకు తెలియాల్సింది ఏంటంటే ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ చెప్పేటప్పుడు నేను అంటాను, మీకు ఒక మాడ్యూల్ 2 మాడ్యూల్స్ తెలిస్తే ఆ మాడ్యూల్స్ యూజ్ చేసుకొని మిగతా మాడ్యూల్స్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తామో ఆ నాలెడ్జ్ అనేది రావాలి.
సేమ్ థింగ్, ఏదైనా 1 or 2 ఏఐ టూల్స్ మీకు తెలిస్తే, ఓకే, ఈ టూల్స్ ఇట్లా వర్క్ చేస్తాయి అనే ఒక సబ్జెక్ట్ మీకు ఐడియా వచ్చినప్పుడు, అసలు ఈ టూల్స్ అన్నీ ఎక్కడున్నాయి అనేది మీకు ఐడియా వస్తే, ఆ టూల్స్లో స్పెసిఫిక్గా ఏ టూల్ని దేనికోసం వాడుతున్నారు అనేది మీకు తెలిస్తే, వేరే పర్సన్ ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇది 5 minutes టాస్క్. ఒక టూల్ తీసుకుంటారు, ఆ టూల్ ఏం చేస్తుంది అనేది చాట్ జీపీటీకి ఇస్తారు. లేదు, ఈవెన్ చాట్ జీపీటీ కూడా మీకు అర్థం కాలేదు, చాట్ జీపీటీ ఈ మధ్యలో ఈవెన్ యూట్యూబ్ లింక్ కూడా ఇస్తుంది మీకు. సో మీకు ఇంకా క్లారిటీగా అర్థం కాలేదు టెక్స్ట్తో అంటే, అది వీడియో ఒకటి, ఒక యూట్యూబ్ లింక్ని మీకు ఇస్తుంది. ఆ యూట్యూబ్కి వెళ్తారు. మోస్ట్లీ లెంతీ వీడియోస్ కాకుండా మేబీ 5-10 minutes ఉండే వీడియోని చూసినా అది మీకు సరిపోతుంది. సో ఆల్రెడీ మనం చాలా టూల్స్ డిస్కస్ చేసాం. సో మీకు ఇప్పుడు మీకు మీ ఓన్గా మీరు స్టార్ట్ చేయాలి ఇంకేదైనా టూల్స్. ఆ టూల్స్ ఎక్కడున్నాయో కూడా మనం డిస్కస్ చేసాం. మీరు దేని రిలేటెడ్ టూల్స్ కావాలో మీరు చెక్ చేయండి. ఫ్రీ టూల్స్ ఏమున్నాయో చూడండి. ర్యాండమ్గా ఒక్కొక్కటి పిక్ చేయండి ఇక్కడి నుంచి, అండ్ దెన్ స్టార్ట్ వర్కింగ్ విత్ దట్ టూల్. అంతే. ఇదేం రాకెట్ సైన్స్ కాదు. ఏ టూల్ అయినా మనం ఆ టూల్ జస్ట్ మనం యూజ్ చేస్తున్నది ఓన్లీ యూజర్ లెవెల్ కాబట్టి మీకు ఇష్టం వచ్చిన రీతిలో దాన్ని ట్రై చేయొచ్చు. నో ఫియర్. ఇష్టం వచ్చిన వేళ ట్రై చేయొచ్చు అంతే. ఫియర్ అవ్వాల్సింది ఎవరు? బ్యాక్ ఎండ్లో కోడింగ్ రాసి ఆ మోడల్స్ యూజ్ చేసుకొని రాసేటప్పుడు అది ఎగ్జిక్యూట్ చేస్తే మేబీ వర్కింగ్ సర్వర్స్లో ఎక్కడైనా ప్రొడక్షన్ సర్వర్స్లో ఏమైనా ప్రాబ్లం ఉంటుందేమో అనేది అట్లా థింక్ చేయాలి. కానీ ఇక్కడ మీరు జస్ట్ టూల్ యూజ్ చేస్తున్నారు కాబట్టి మీరు ఏం చేసినా ప్రాబ్లం లేదు. సో జస్ట్ ట్రై చేయడమే, మల్టిపుల్ వేస్లో ట్రై చేయడమే అంతే. ఓకే. సో ఇది యూస్ఫుల్ టూల్స్. జస్ట్ 1 minute ప్లీజ్. సో దీంతో పాటు సో ఇందాక మనం డిస్కస్ చేసిన దాంట్లో ఇది యాక్చువల్గా నోట్బుక్ ఎల్ఎం అనేది మెయిన్గా యూజ్ చేయడం అంటే, మీరు చాట్ జీపీటీ లాగా దీన్ని యూజ్ చేయడానికి ట్రై చేయకండి. ఎందుకంటే ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క ఫీచర్ ఉంటుంది కదా. సో జనరల్గా నోట్బుక్ ఎల్ఎం ఎందుకు యూజ్ చేస్తాము అంటే, ఏదైనా ఒక వీడియో కానీ టెక్స్ట్ని కానీ ఇచ్చి దాన్ని షార్ట్లో తీసుకొని మైండ్ మ్యాప్స్ క్రియేట్ చేయడము, లేదా ఆడియోగా క్రియేట్ చేయడము, ఇట్లా చేయొచ్చు దీన్ని. ఇంకొకటి గూగుల్ ఏఐ స్టూడియో అని ఉంటుంది. సో ఇది అగైన్ గూగుల్ ప్రోడక్టే, గూగుల్ ఏఐ స్టూడియో. సో మీరు కోడింగ్ రాసే వాళ్ళకైతే కోలాబ్ చాలా సూపర్ పవర్ఫుల్. ఇప్పుడు ఈవెన్ ఐడిఈస్ ఎవరు వాడట్లేదు. అంటే ఐడిఈస్ అంటే లైక్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అంటాం. లైక్ పైథాన్కి పైచార్మ్ అని, లేకుంటే చాలామంది జూపిటర్ నోట్బుక్ అని అట్లా వాడుతుంటారు. లైక్ ఎక్లిప్స్, పాత జావా, మీరు జావా నేర్చుకుంటే ఎక్లిప్స్ వాడుంటారు, ఆటమ్ వాడుంటారు. అట్లా కొన్ని డిఫరెంట్. గూగుల్ కొలాబ్ కంప్లీట్గా పైథాన్లో ఉన్న ఏ మోడల్స్నైనా డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. మోడల్స్ అంటే ఇందాక మనం అనుకున్నాం కదా, హగ్గింగ్ ఫేస్ మోడల్ నుంచి పైథాన్ మోడల్ వరకు ఏదైనా. సో ఇది చాలా పవర్ఫుల్. ఓకే, ఇది టెక్నికల్. సో ఇది గూగుల్ ఏఐ స్టూడియో ఏమంటే జస్ట్ మనము, ఇది కూడా జస్ట్ ఒక లైక్ ఏఐ యాప్ మీరు వాడచ్చు. దీంట్లో ఈవెన్ ఏపీఐ కీస్ తీసుకొని, అంటే డెవలపర్ వెళ్ళాలంటే ఏపీఐ కీ వర్క్ చేయొచ్చు, లేదంటే స్టూడియో డాష్ బోర్డ్, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడ కూడా సేమ్ థింగ్ లైక్ చాట్ జీపీటీ లాగా మీరు ఇక్కడ కూడా జస్ట్ ఏదైనా ప్రాంప్ట్ ఇచ్చి ఆ ప్రాంప్ట్ రిలేటెడ్ మీరు చూడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ ఇక్కడ వాట్ ఈస్ పైథాన్ అని ఇస్తాను, రన్. బట్ దీనికి చాట్ జీపీటీకి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే, ఇది ఎన్ని సెకండ్స్లో ఈ అవుట్పుట్ని ఇచ్చింది, ఎన్ని సెకండ్స్ అంటే థింక్ చేసి అవుట్పుట్ని ఇచ్చింది అనేది ఆ సెకండ్స్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. రెండోది లైవ్ ఇంటరాక్షన్ అనేది చేయొచ్చు. సో టోకెన్స్ ఉంటాయి అగైన్. సో ఇక్కడ చూసారా, దీంట్లో ఇది ఏ మోడల్ వాడుతుంది ఇప్పుడు ప్రజెంట్ అంటే జెమినీ 2.5 వాడుతుంది. సో GPT-4 మోడల్స్ ఏది వాడుతుంది? చాట్ జీపీటీ వాడుతుంది కదా. ఇది జెమినీ 2.5 మోడల్ వాడుతుంది. ఈ మోడల్ ఎక్కడ ఉంటుందని చెప్పాను?
హగ్గింగ్ ఫేస్ కదా. సో ఈ మోడల్స్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ చూడండి, డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఇక్కడ ఉన్నాయి. సో న్యూగా ఒక మోడల్ రిలీజ్ చేసింది. ఏం లేదు, ఒక మోడల్ ఫస్ట్ బిల్డ్ చేస్తారు, దాన్ని యాడ్ ఆన్ చేసుకుంటూ వెళ్ళిపోతారు అంతే. బట్ ఈ మోడల్స్ అనేది ఆల్రెడీ బిల్డ్ చేశారు. ఆ రిపాజిటరీ హగ్గింగ్ ఫేస్, ఇంకా డిఫరెంట్ రిపాజిటరీస్ కూడా ఉన్నాయి. సో దాన్ని ఆ మోడల్ని ఎట్లా తీసుకోవాలనేది వీళ్ళు చేస్తారు. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు, అది ఏ మోడల్ యూజ్ చేస్తుందో మనకు సంబంధం లేదు. మనం దీన్ని యూజ్ చేసి మనకు సంబంధించిన దాన్ని ఎట్లా మనం ఎఫిషియెంట్గా చేసుకుంటున్నాం అనేది మనకి ఇంపార్టెంట్ కదా. సో ఇక్కడ ఇది మీరు కొంచెం డౌన్ వెళ్ళి చూస్తే, ఓకే, మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. లైక్ సి అప్లోడ్ ఫైలు, అప్లోడ్ ఇమేజ్, రికార్డ్ ఆడియో, టేక్ ఏ ఫోటో, యూట్యూబ్ వీడియో. సో సేమ్ లైక్ ఇందాక మనం అనుకున్నట్టు యూట్యూబ్ వీడియో కూడా ఇవ్వచ్చు. ఇక్కడ ఇందాక మనం ఎట్లయితే నోట్బుక్ వెళ్ళాం వాడామో ఆ స్టైల్లో ఇక్కడ కూడా మీరు యూట్యూబ్ వీడియో ప్రొవైడ్ చేయొచ్చు. సో రికార్డ్ ఆడియో, ఫర్ ఎగ్జాంపుల్ సి స్టార్ట్ రికార్డింగ్. కెన్ యూ గివ్ మీ పైథాన్ బేసిక్స్? సో అంటే నేను జస్ట్ ఒక ప్రాంప్ట్ ఇచ్చాను, లైక్ చాట్ జీపీటీ లాగానే కదా. సో ఇక్కడ చూస్తే మీకు దాని రిలేటెడ్ మీకు అవుట్పుట్ అనేది ఇస్తుంది. సో ఇదొక వే. అండ్ దెర్ ఆర్ డిఫరెంట్ ఆప్షన్స్. మీకు దీంట్లో ఈవెన్ డైరెక్ట్గా కమ్యూనికేట్ చేయొచ్చు. మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. స్ట్రీమ్లోకి వెళ్తే ఇది లైవ్ స్ట్రీమ్ అనమాట. సో 1 మినిట్. సో ఇది స్ట్రీమ్ ఉంది కదా, ఇది లైవ్. లైవ్ ఎట్లా అంటే మీకు వెబ్ క్యామ్ త్రూ డైరెక్ట్గా మాట్లాడచ్చు, స్క్రీన్ షేర్ చేసుకొని మీ క్వశ్చన్స్ ఏవైనా ఉన్నా దీన్ని అడగచ్చు, లేదా టాక్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడండి డైరెక్ట్ కమ్యూనికేట్ చేస్తా. హాయ్ గూగుల్ ఏఐ. Oh, hi. I'm doing well. Thank you. How about you? How can I help you today? యా, తెలుగులో మాట్లాడదామా? Kavali? Could you please spell that out for me? కెన్ యూ స్పీక్ ఇన్ తెలుగు? ఇస్ దట్ పాసిబుల్? Oh, sure. I can speak in Telugu. How can I assist you in Telugu? ఓకే, తెలుగులో మాట్లాడు ఫస్ట్, మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. న- నమస్తే. మీరు తెలుగులో మాట్లాడాలి అంటారు కదా? అవును. నేను సో ఇప్పుడు యాక్చువల్గా ఈ గూగుల్ ఏఐ స్టూడియోకి చాట్ జీపీటీకి డిఫరెన్స్ ఏంటి? గూగుల్ ఏఐ స్టూడియో మరియు చాట్ జీపీటీ రెండు ఏఐ మోడల్సే, కానీ వీటిలో కొన్ని తేడాలున్నాయి. గూగుల్ ఏఐ స్టూడియో ప్రధానంగా డెవలపర్స్ మరియు రీసెర్చర్స్ కోసం డిజైన్ చేయబడింది. అది మోడల్స్ని బిల్డ్ చేయడానికి, కస్టమైజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. చాట్ జీపీటీ సహజంగా మనుషులతో మాట్లాడుతున్నట్లు మాట్లాడడానికి తయారు చేయబడింది. జనరల్ కాన్వర్సేషన్స్ మరియు టెక్స్ట్ బేస్డ్ టాస్క్స్ కోసం. మరి ఇక్కడ నువ్వు కూడా ఇప్పుడు మనుషులతో మాట్లాడినట్టే మాట్లాడుతున్నావు కదా, మరి చాట్ జీపీటీకి నీకు డిఫరెన్స్ ఏంటి? నాకు ఇంకా క్లారిటీ రావట్లేదు. ఓ హా, మీరు అడిగింది అర్థమైంది. నేను గూగుల్ ద్వారా డెవలప్ చేయబడిన ఒక అడ్వాన్స్డ్ లాంగ్వేజ్ మోడల్. సో ఈ గాట్ కదా. సో ఇలా, సో లైవ్ స్ట్రీమ్ ఆప్షను చాలా బ్యూటిఫుల్ ఆప్షను. ఈ ఆప్షన్ నాకు తెలిసి వేరే దేంట్లో లేదు. సో మీరు ఈరోజు ట్రై చేయాల్సింది ఏమంటే స్ట్రీమ్లోకి వెళ్ళి లైవ్ స్ట్రీమ్లో వీడియో ఆప్షన్స్, ఆడియో ఆప్షన్స్ అన్నీ ట్రై చేయండి. ఓకే, సి ఇక్కడ వెబ్ క్యామ్ క్లిక్ చేస్తే వెబ్ క్యామ్లోకి వెళ్ళి వీడియో ఆప్షన్, ఇవన్నీ ఫ్రీనే. సో ఏం పే చేయాల్సిన అవసరం లేదు. బట్ డిఫాల్ట్గా టోకెన్స్ తీసుకుంటూ ఉంటుంది. బట్ ఓకే, జస్ట్ చేంజ్ ఈమెయిల్ ఐడి అండ్ దెన్ స్టార్ట్ అగైన్, అంతే. సో ఈ ఆప్షన్స్ అనేది చాలా బ్యూటిఫుల్ ఆప్షన్స్ గూగుల్ ఏఐ స్టూడియోలో. సో జనరల్గా ఇది గూగుల్ ప్రోడక్ట్ కాబట్టి, గూగుల్ అనేది కొంచెం బిలీవ్ అయ్యే ప్రోడక్ట్ కాబట్టి యూ కెన్ యూటిలైజ్. ఓకే, సో మల్టిపుల్ వేస్లో మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఈ టూల్ అర్థమైంది అనుకుంటున్నాను. సో డిఫరెంట్ టూల్స్ మనం కవర్ చేసాం. ఈరోజు కవర్ చేసిన టూల్స్ అన్నీ టాప్ ట్రెండింగ్ టూల్స్. నాప్కిన్ ఏఐ కావచ్చు, లేకుంటే గూగుల్ ఏఐ స్టూడియో కావచ్చు, లేకుంటే నోట్బుక్ ఎల్ఎం కావచ్చు, అండ్ ఫీచర్ టూల్స్ గురించి డిస్కస్ చేసాం, ఆల్ టూల్స్ ఎక్కడ ఉంటాయని. అండ్ ఆల్సో హగ్గింగ్ ఫేస్ జస్ట్ బ్రీఫ్గా డిస్కస్ చేసాం. ఓకే, సో ఎనీ క్వశ్చన్స్?
Let me stop recording.